ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట లేవీకాండం 3వ అధ్యాయము 4వ వచనం. ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజము మీద మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇక్కడ సమాధాన లేవీకాండం ప్రారంభం నుంచి పరిశీలిస్తే మనం రకరకాలైనటువంటి బలుల గురించి దేవుడు మోషేతో అహరోను కుమారులను ఈ విధంగా చేయమని చెప్తూ ఉంటాడు. అందులో ఆ సమాధాన బలి అనేటువంటి ఒక బలిని గురించి దేవుడు వివరిస్తూ, ముఖ్యంగా దానికి ఎక్కడెక్కడ ఆ సమాధాన బలి పశువు అంటే సమాధాన బలిగా తీసుకొచ్చినటువంటి పశువు యొక్క ఏ శరీర భాగాల్లో అయితే కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు అంతటిని కూడా తీసి బలిపీఠము మీద అహరోను కుమారులైనటువంటి యాజకులు దానిని అర్పించమని దేవుడు మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దీని అర్థం ఏమిటంటే, ఆ కొవ్వు దేనిని సూచిస్తుందంటే, ఆ కొవ్వు దేనికి సారూప్యంగా ఉందంటే, మనిషిలో ఉండేటువంటి గర్వానికి, మనిషిలో ఉండేటువంటి అహంకారానికి, పొగరుబోతుతనానికి, దేవుణ్ణి ధిక్కరించేటువంటి స్వభావానికి ప్రతీకగా అంటే గుర్తుగా ఆ కొవ్వు అనేది ఉంది. ఈ కొవ్వు ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో, ఈ గర్వము, అహంకారము మరియు ధిక్కారం, దేవుని పట్ల ధిక్కారం అనే స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారికి దేవునితో సమాధానము అనేది ఉండదు. అంత మాత్రమే కాదు, దేవునితో సమాధానం మాత్రమే కాకుండా మనుషులతోనూ తన కుటుంబంతోనూ ఎవరితో కూడా ఆ వ్యక్తి సమాధానముగా ఉండలేడు. ఎవరితో కూడా సరైనటువంటి సంబంధాన్ని కొనసాగించలేడు. ఎందుకంటే అతని మనసులో విపరీతమైనటువంటి గర్వము, అహంకారము ఉన్నది గనుక. దేవునితోనూ సమాధానం ఉండదు, మనుషులతోనూ సమాధానము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి కొవ్వులాంటి ఆ గర్వాన్ని, అహంకారాన్ని తీసి దేవుని బలిపీఠము మీద అర్పించినప్పుడు దేవుడు దానిని ఇంపైన సువాసనగా స్వీకరించి మనకి సమాధానాన్ని దయచేస్తాడు. మొదట దేవునితో సమాధానం వస్తుంది, ఆ తర్వాత మన కుటుంబంతో, మన చుట్టుపక్కల ఉన్న వారితోటి, మనతో మనకి కూడా సమాధానం వస్తుంది. అప్పుడు మన జీవితం నిమ్మలంగా ప్రశాంతంగా సాగిపోతూ ఉంది. ఇదే ఈ సమాధాన బలి యొక్క అర్థము. దీనికి ఒక సూచనగా, ఒక గుర్తుగా పాత నిబంధనలో ఈ విధంగా సమాధాన బలిని అర్పించేవారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.